హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో తల్లిదండ్రుల వలన పిల్లలు ఎలా చెడిపోతున్నారు అనేది ఒక కథ ద్వారా చెప్పుకుందాం. చిరంజీవి అనే యువకుడికి ఊర్మిళ అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. ఊర్మిళ చక్కని పిల్ల, అమాయకురాలు, నెమ్మదస్తురాలు. ఆమెని చిన్న ఉద్యోగం చేసుకునే చిరంజీవికిచ్చి పెళ్లి చేశారు. చిరంజీవికి చిన్నప్పటి నుంచి కోపం, అసహనం చాలా ఎక్కువ. పట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని పట్నంలో వేరు కాపురం పెట్టించారు. కాపురానికి వస్తూనే ఊర్మిళ తన భర్తని చూసి చాలా భయపడిపోయింది. భర్త చెప్పేది భయం మూలంగా ఆమె తలకెక్కేది కాదు. ఎందుకంటే చిరంజీవి చీటికి మాటికి ఆమెని విసుక్కోవడం, కోప్పడడం, క్రమంగా కొట్టడం దాకా వచ్చాడు. దానివల్ల అతడు చెప్పే పనులు ఆమె తలకెక్కేవి కాదు. ఏం చేస్తే భర్త కొడతాడో అని భయపడిపోయేది. దానికి తోడు చిరంజీవి తల్లి కూడా అడపాదడపా వచ్చి భార్యని అదుపులో పెట్టుకోవాలి, మాట వినకపోతే 2 తగిలించు అని ఎక్కేసేది. ఈ కారణాల వల్ల ఊర్మిళ చెప్పిన పని అవకతవకగా చేసి మొగుడి చేత తన్నులు తినేది పాపం. ఒకరోజు సాయంత్రం చిరంజీవి ఉల్లికాడలు తెచ్చి భార్యకిచ్చి కింద ఉన్న ఉల్లిగడ్డలు కూర చేసి పై ఆకుతో పులుసు చెయ్యి, నేను అలా రామాలయం దాకా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. భర్త మాట్లాడడం మొదలుపెట్టగానే కంగారుతో మతిపోయే ఊర్మిళ కూర పులుసు అన్న మాటలు తప్ప ఇంకేమీ సరిగా వినిపించుకోలేదు. ఆమె ఉల్లిగడ్డలు, ఆకులు విడివిడిగా తరిగి గడ్డలతో పులుసు, ఆకులతో కూర చేసి గిన్నెల మీద మూతలు పెట్టి భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. బాగా చీకటి పడి పొద్దుపోయిన తర్వాత, అప్పటిదాకా స్నేహితులతో తాగి తందనాలాడిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి వస్తూనే, నేను చెప్పినట్లు వంట చేశావా అని భార్యని అడిగాడు. చేశాను, ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర చేశాను అంది ఊర్మిళ. ఆ మాట విని చిరంజీవి మండిపడి వీధి తలుపు వేసి వచ్చి, నువ్వెప్పుడూ ఇంతే, 4 తన్నితేనే గాని చెప్పిన పని చెయ్యవు అంటూ ఊర్మిళని కట్టె తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఊర్మిళ ఎవ్వరూ ఓదార్చేవారు లేక పాపం ఒళ్ళంతా దెబ్బలతో ఊర్మిళ గోడకు ఆనుకుని ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో అటకమించి ఎవరో దభీమని కిందకు దూకారు. అది ఒక దొంగ. చీకటి పడకముందే వాడు ఇంట్లో ప్రవేశించి సమయం కోసం అటకెక్కి కూర్చున్నాడు. వాడి నల్లటి శరీరము, కోరమీసాలు, చేతిలో పదునైన కత్తి చూడగానే చిరంజీవికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం చేయడమా అని అతడు దిక్కులు మిటకరించి చూస్తున్నాడు. చిరంజీవికి భార్య మీద ప్రతాపం చూపించడమే తప్ప మిగతా ఏమీ చేత కాదు. దొంగ కత్తిని చిరంజీవి పేక కానించి, అలా మొద్దులా నిలబడ్డావే, ఇంట్లో ఉన్న నగా నట్రా మూట కట్టుకురా అన్నాడు కర్కశంగా. చిరంజీవి గజగజలాడిపోతూ, కాస్త కత్తి కిందకి దించండి, కదలలేకుండా ఉన్నాను అన్నాడు. తర్వాత అతను దొంగ తనని వెన్నంటే రాగా బీరువాలో ఉన్న నగలు, డబ్బు అన్నీ బయటకు తీసి మూట కట్టి దొంగ చేతికి ఇచ్చాడు. దొంగ ఆ నగల మూట చంకలో పెట్టుకుని, ఏది ఉల్లిగడ్డల పులుసు, ఉల్లి ఆకుల కూర, నీ భార్యని త్వరగా వడ్డించమను అన్నాడు చిరంజీవితో. చిరంజీవి ఊర్మిళతో కోపంగా, అసహనంగా, అలా గుడ్లు మిటకరించి చూస్తూ కూర్చున్నావెందుకు, చప్పున దొంగగారికి వడ్డన చెయ్యి అంటూ భార్య మీద విరుచుకుపడ్డాడు. ఊర్మిళ దొంగకి కంచం పెట్టి కూర పులుసు వడ్డించి భోజనం పెట్టింది. చిరంజీవి దొంగ తింటున్నంతసేపు విసురుతూ కూర్చున్నాడు. పాపం కరెంటు పోయిందిలేండి. దొంగ కూరతోనూ పులుసుతోనూ అన్నం తిన్న తర్వాత, అమోఘమైన కూర, అమృతం లాంటి పులుసు అంటూ గిన్నెలు ఖాళీ చేసేశాడు. చిరంజీవితో, అసలు నువ్వు మనిషివేనా? ఇంత చక్కగా వంట చేసిన మనిషిని చావుబాదుతావా? ఇల్లంతా దోచిన నాకు నీ పెళ్ళాం చేత వడ్డింపచేసి విసురుతూ కూర్చున్నావు అంటూ విరగబడి నవ్వాడు. చిరంజీవికి తల తీసేసినట్టయింది. అసలు నేను దొంగగా ఎలా తయారయ్యానో తెలుసా అన్నాడు దొంగ. తెలియదన్నట్టు చిరంజీవి తల ఆడించాడు. మా నాన్న తాగుబోతు, ఎప్పుడు మా అమ్మని చావగొట్టేవాడు. మా అమ్మ కూలి పని చేసి డబ్బులు దాచి నన్ను చదివించేది. మా నాన్న మా అమ్మని కొట్టి ఆ డబ్బులు తాగడానికి తీసుకుపోయేవాడు. మా అమ్మ ఆ దెబ్బలతోనే తొందరలో చచ్చిపోయింది. నేను ఇంకా ఇంట్లో ఉండలేక పారిపోయాను. చదువు లేదు, కష్టపడి కూలి చేసి సంపాదించుకునే ఈడు కూడా కాదు నాది. విధి లేక దొంగగా మారాను. నా స్నేహితుడు కూడా అంతే. వాళ్ళ నాన్న తాగుబోతూ
వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది వేరే వాడితో. ఇంకా తాతయ్య నానమ్మల పెంపకంలో అతడు విచ్చలవిడిగా తయారయ్యాడు. వ్యసనాలన్నీ అలవాటయ్యాయి. చదువుకోమంటే చదువుకున్నాడు కాదు. ఇద్దరము ఇలా దొంగల్లాగా తయారయ్యాము. మొగుడు పెళ్ళాలు అన్యోన్యంగా ఉండి చక్కగా సంసారం చేసుకుంటే ఆ ఇంటి పిల్లలకి నా గతి పట్టదు. ఈ రోజుల్లో డబ్బుల కోసం భార్య గాని భర్త గాని విదేశాలకు వెళ్ళిపోయి పిల్లల్ని అమ్మమ్మ తాతయ్యల దగ్గర లేదా నానమ్మ తాతయ్యల దగ్గర పెడుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులు సంపాదిస్తున్న డబ్బు తేరగా వచ్చి పడుతూ ఉంటే ఇక్కడ అమ్మమ్మ నానమ్మల మాట వినకుండా విచ్చలవిడిగా తయారవుతున్నారు. చదువుకోవట్లేదు, నిర్లక్ష్యంగా తయారవుతున్నారు. జీవితంలో ఒక లక్ష్యం లేదు, అలాగ తయారవుతున్నారు. డబ్బు మాత్రమే పిల్లల్ని తీర్చిదిద్దలేదు కదా. తల్లిదండ్రులు దగ్గరుండి తమ పిల్లల్ని పెంచి పెద్ద చేసుకోవాలి, తీర్చిదిద్దుకోవాలి. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదు. అందరూ కాదనుకోండి, పట్టించుకున్న తల్లిదండ్రుల పిల్లలు చాలా బాగుంటున్నారు, మాలాగా తయారవ్వట్లేదు. అందుకని మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇంకా పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇప్పుడే తేరుకోండి. ఇప్పుడే నీ దురలవాట్లు మానేసి నీ భార్యని చక్కగా చూసుకో. ఉల్లి ఆకులకు ఉల్లిగడ్డలకి ఒకే వాసన రుచి ఉన్నట్లే భార్యాభర్తలకి కూడా ఒకే రకమైన భావాలు ఉండాలి. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నీ భార్యతో అన్యోన్యంగా ఉండు. ఆ తాగుడు మానే, లేకపోతే నీ పిల్లలు కూడా నాలాగా తయారవుతారు, జాగ్రత్త అని దొంగ లేచి తన చంకన ఉన్న నగల మూటని ఊర్మిళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అటు తర్వాత చిరంజీవి భార్య మీద చేయి చేసుకోలేదు. భార్యని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఊర్మిళ అతన్ని చూసి దడుచుకోలేదు. అన్యోన్యమైన వారి కాపురంలో వారికి పుట్టిన పిల్లలు ఎంతో అభివృద్ధి చెందారు. దైవభక్తి దేశభక్తి కలిగి చక్కటి పౌరులుగా తయారయ్యారు. తర్వాతి భాగంలో మరొక కథని చెప్పుకుందాం. హరి ఓం.